రాత్రి 2 అవుతుంది. విశాఖ దగ్గరలో ఉన్న ఓ పాత హాస్టల్లో కిరణ్ అనే యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేశాడు. ఈ హాస్టల్లో దెయ్యం ఉందంటున్నారు. ఈరోజు నిజం బయట పెడతా అని కెమెరా ఆన్ చేశాడు. మొదట్లో అంతా నార్మల్గానే ఉంది. పాడైపోయిన గదులు, చిరిగిన కుర్చీలు, చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. కానీ అకస్మాత్తుగా 3వ ఫ్లోర్ నుంచి బాల్కనీలో తెల్లటి డ్రెస్ వేసుకున్న ఓ చిన్న అమ్మాయి కనిపించింది. కిరణ్ వెంటనే కెమెరా జూమ్ చేశాడు. కానీ నెక్స్ట్ సెకండ్ ఆ అమ్మాయి అక్కడ లేదు. లైవ్ కామెంట్స్ ఒక్కసారిగా ఫ్లోర్ అయ్యాయి. బ్రో, వెనక్కి చూడు, నీ వెనక ఎవరో ఉన్నారు, అక్కడి నుంచి పారిపో. కిరణ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ వాల్ మీద బ్లడ్తో ఒక సెంటెన్స్ రాసి ఉంది. రూమ్ 306 వైపు చూడొద్దు. అతనికి భయం వేసింది, కానీ క్యూరియాసిటీ ఎక్కువైంది. అతను నెమ్మదిగా రూమ్ 306 డోర్ ఓపెన్ చేశాడు. లోపల మొత్తం చీకటి. కానీ రూమ్ కార్నర్లో ఒక పాత టీవీ మాత్రం ఆన్లోనే ఉంది. ఆ టీవీ స్క్రీన్ మీద కిరణే కనిపిస్తున్నాడు. అదే రూమ్లో అదే కెమెరాతో అదే పొజిషన్లో నిలబడి ఉన్నాడు. కిరణ్ షాక్ అయ్యాడు. ఇది లైవ్ డీప్లే అయి ఉంటుంది అని టీవీ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే టీవీలో ఉన్న కిరణ్ స్లోగా కెమెరా వైపు తిరిగి నవ్వుతున్నాడు. కానీ అస్సలు భయం అక్కడే మొదలయ్యింది. టీవీలో ఉన్న కిరణ్ ఒక్కసారిగా మాట్లాడొద్దు, నువ్వు బయటకు వెళ్ళడానికి ఆలస్యమైపోయింది. అదే సెకండ్లో లైవ్ స్ట్రీమ్ కట్ అయిపోయింది. నెక్స్ట్ డే పోలీసులు అక్కడికి వెళ్ళారు. కానీ హాస్టల్ మొత్తం సెట్ చేసిన కిరణ్ ఎక్కడా కనిపించలేదు. ఓన్లీ ఒక కెమెరా మాత్రమే దొరికింది. ఆ ఫుటేజ్ చివర 3 సెకండ్లు రూమ్ నెంబర్ 306 డోర్ నెమ్మదిగా క్లోజ్ అవుతూ లోపల నుంచి కిరణ్ అరుపులు వినిపిస్తున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఈ ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన తర్వాత దాన్ని ఫుల్గా చూసిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 2 గంటలకి అన్నోన్ కాల్ రావడం మొదలైంది. ఎవరైనా ఆ కాల్ లిఫ్ట్ చేస్తే అదే వాయిస్ వినిపించేది. రూమ్ నెంబర్ 306కి రా అని. ఆ అన్నోన్ కాల్స్ మొదలైన తరువాత ఆ వీడియో చూసిన వాళ్ళలో చాలామంది ఒక్కసారిగా మాయమవ్వడం మొదలైంది. పోలీసులు మొదట ప్రాంక్ అనుకున్నారు. కానీ ఒక విషయం వాళ్ళకి షాక్కి గురి చేసింది. మాయమైన ప్రతి ఒక్కరూ ఫోన్ గ్యాలరీలో ఒకే ఫోటో కనిపించేది. అది రూమ్ 306 డోర్ ఫోటో. కానీ ఆ ఫోటోలో ప్రతిసారి ఒక కొత్త విషయం యాడ్ అవుతుండేది. మొదటి వ్యక్తి ఫోటో డోర్ దగ్గర షాడో కనిపించింది. రెండో వ్యక్తి ఫోటో షాడో దగ్గర, మూడో వ్యక్తి ఫోటోలో ఆ షాడో ప్లేస్ క్లియర్గా కనిపించింది. అది కిరణ్ ముఖం. కానీ అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఈ విషయం వైరల్ అవ్వడంతో రవి అనే నిజం తెలుసుకొని డిసైడ్ అయ్యాడు. అతను ఆ ఆరిజినల్ వీడియోని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేశాడు. అప్పుడు ఒక హారిఫుల్లీ డీల్ కనిపించింది. వీడియో మొత్తంలో ప్రతి 30 సెకండ్స్కి స్క్రీన్ ఒక్క ఫ్రేమ్ పాటు బ్లింక్ అయిపోతూ ఉండేది. ఆ బ్లింక్ ఫ్రేమ్లో ఒకే సెంటెన్స్ కనిపించేది. ఇప్పుడు నువ్వే నెక్స్ట్
రవి భయపడిపోయాడు. కానీ క్యూరియాసిటీతో ఆ వీడియో చివరి కోఆపరేట్ ఫిలింని రికవర్ చేశాడు. అందులో కనిపించింది చూసి అతని 2 చేతులు వణికిపోయాయి. రూమ్ 306. అసలు టీవీయే లేదు. అక్కడ వాల్ మీద చైన్తో కట్టేసిన ఒక మనిషి మాత్రమే ఉన్నాడు. అతడే కిరణ్. కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. కెమెరా వైపు చూస్తూ స్లోగా చెప్పాడు, వీడియోని డిలీట్ చెయ్యొద్దు. అలా చేస్తూ ఉంటే బయట వస్తుంది అంతే. స్క్రీన్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఆ రాత్రే రవికి కూడా 2 గంటలకు కాల్ వచ్చింది. ఈసారి మాత్రం వాయిస్ వేరేలా ఉంది. నువ్వు నిజం తెలుసుకున్నావు. ఇప్పుడు డోర్ ఓపెన్ చెయ్యి. రవి చేతులు వణికిపోయాయి. కానీ స్పీకర్ నుంచి వస్తున్న ఆ వాయిస్ ఇంకా క్లియర్ అవుతుంది. డోర్ ఓపెన్ చెయ్యి. అతను నెమ్మదిగా డోర్ వైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ డోర్ కింద నుంచి నెమ్మదిగా నల్లటి నీడ లోపలికి రావటం మొదలైంది. రవి వెంటనే లైట్స్ ఆన్ చేశాడు. హెల్యూజినేషన్. ఆ షాడో మాయమైంది. ఇది హెల్యూజినేషన్ అయి ఉంటుంది అని తనను తానే కన్విన్స్ చేసుకున్నాడు. కానీ అదే సెకండ్లో అతని ల్యాప్టాప్ స్వయంగా ఆన్ అయింది. స్క్రీన్ మీద లైవ్ కెమెరా ఓపెన్ అయింది. అందులో కనిపిస్తున్నది రవి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. కెమెరాలో అతని రూమ్ కనిపిస్తుంది. కానీ స్క్రీన్లో ఉన్న రవి వెనకాల ఒక పొడవాటి బ్లాక్ ఫిగర్ నిలబడి ఉంది. రీడ్ రవి వెంటనే వెనక్కి తిరిగి అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ స్క్రీన్ వైపు చూశాడు. ఈసారి ఆ బ్లాక్ ఫిగర్ ఇంకాస్త దగ్గరికి వచ్చింది. రవి భయంతో ల్యాప్టాప్ మూసేశాడు. కానీ రూమ్లో ఒక్కసారిగా టీవీ స్టాటిక్ సౌండ్లు వినిపించాయి. హే, అతని ఇంట్లో టీవీ అస్సలు లేనే లేదు. ఆ సౌండ్స్ స్లోగా బెడ్రూమ్లోకి కబోర్డ్ నుంచి వస్తుంది. రవి ధైర్యం చేసి కబోర్డ్ ఓపెన్ చేశాడు. లోపల ఓల్డ్ సిఆర్టీ టీవీ ఉంది. దానిపై డస్ట్ మొత్తం ఉంది. కానీ స్క్రీన్ మాత్రం ఆన్లోనే ఉంది. ఆ స్క్రీన్ మీద రూమ్ నంబర్ 306 కనిపిస్తుంది. అక్కడ చైన్కి కట్టేసిన కిరణ్ నెమ్మదిగా తల పైకెత్తాడు. అతను కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. అతను కెమెరా వైపు చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, లేట్ అయిపోయింది. సడన్లీ స్క్రీన్ గ్లిచ్ అయిపోయింది. అప్పుడు రవి తనని తానే చూశాడు. అతడే రూమ్ 306 చైర్కి కట్టేసి ఉన్నాడు. అతను ప్యానిక్ అయ్యి వెనక్కి తగ్గాడు. కానీ అప్పటికే తన రూమ్ డోర్ స్లోగా క్లోజ్ అయిపోయింది. డోర్ పూర్తిగా మూసుకుపోయే ముందు బయట బాల్కనీలో తెల్లటి డ్రెస్ వేసుకున్న అదే చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె నెమ్మదిగా నవ్వింది. అప్పుడు ఫస్ట్ టైం ఆమె వాయిస్ వినిపించింది. రూమ్ 306కి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ బయటకు వెళ్ళరు. ఆ అమ్మాయి మాటలు వినగానే రవి ఒక్కసారిగా డోర్ దగ్గరకు పరిగెట్టాడు. కానీ డోర్ ఓపెన్ కాలేదు. ఎంత బలంగా లాగినా అది బయట నుంచి ఎవరో పట్టుకొని గట్టిగా
కదలలేదు. రూమ్లో టెంపరేచర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. అతని ఊపిరి కూడా ఫాగ్లా కనిపించడం మొదలైంది. అప్పుడే టీవీ స్క్రీన్ మీద స్టాటిక్ ఆగిపోయింది. స్క్రీన్లో ఇప్పుడు లైవ్గా రవి రూమ్ కనిపిస్తుంది. కానీ అక్కడ ఓ డిఫరెన్సెస్ ఉంది. స్క్రీన్లో ఉన్న రూమ్ వాల్ మీద బ్లడ్ మరకలతో నిండిపోయి ఉంది. మరియు వాల్ మీద పెద్ద లెటర్స్లో ఇలా రాసి ఉంది, వన్ స్లో లెఫ్ట్. రవి భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే కబోర్డ్లోని టీవీ నుంచి స్లోగా ఒక చెయ్యి బయటకు వచ్చింది. అది మనిషి చెయ్యిలా లేదు, పూర్తిగా కాలిపోయి నల్లటి స్కిన్, పొడవాటి నెయిల్స్. రవి కేక వేసి వెనక్కి పడిపోయాడు. ఆ చెయ్యి తరువాత నెమ్మదిగా ఒక ఫింగర్ బయటకు రావడం మొదలైంది. అదే కిరణ్. కానీ అతను ఇంకా మనిషిలా లేడు. అతని ముఖం పూర్తిగా డిస్ట్రాయిడ్ అయిపోయింది. కళ్ళు బ్లాక్, నోట్లో నుంచి నల్లటి ద్రావం కారుతోంది. అతను స్లోగా రవి వైపు నడిచాడు. నన్ను బయటకు తీసింది నువ్వే అని క్రేపీగా నవ్వాడు. రవి ఏడుస్తూ అడిగాడు, నువ్వు అస్సలు ఎవరు? కిరణ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతను వెనకాతల టీవీ స్క్రీన్లో పాత బ్లాక్ అండ్ వైట్ ఫుటేజ్ ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. ఇయర్ 1986. అదే హాస్టల్, అదే రూమ్ 306. ఆ రూమ్లో 6 మంది స్టూడెంట్స్ ఏదో రిట్యూల్ చేస్తున్నారు. వాళ్ళు ఆ మిర్రర్ ముందు ఆమెను పిలవడానికి ప్రయత్నించారు. కానీ రిట్యూల్ మధ్యలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. మళ్ళీ లైట్స్ వచ్చేసరికి ఆ 6 మందిలో ఒక్కరు మాత్రమే బతుకున్నారు. అప్పుడే చిన్నప్పుడు ఉన్న కిరణ్. అప్పుడు రవికి అసలు నిజం అర్థమైంది. కిరణ్ గోస్ట్ హంటర్ కాదు. అతను 40 సంవత్సరాలుగా ఆ రూమ్లో ట్రాప్డ్ అయి ఉన్నాడు. దానికోసం కొత్త స్లోయిని తీసుకువస్తున్నాడు. అప్పుడే టీవీ స్క్రీన్ మీద ఆ చిన్న అమ్మాయి ముఖం ఫుల్ క్లోజప్లో కనిపించింది. ఆమె కళ్ళు నెమ్మదిగా కెమెరా వైపు తిరిగాయి. ఆ తర్వాత ఒక్కో మాట అంది, ఇప్పుడు చివరి తలుపు ఓపెన్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.